నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట ఉంది. మీ పక్షముగా యుద్ధము ఆయన చేయును, మీరు ఊరకయే నిలిచి ఉండండి. జెమిమా రోడ్రిగ్స్ ఆ మ్యాచ్కి ముందు అనేక మ్యాచ్ల్లో బెంచ్కి పరిమితి, అంటే ఆడడానికి ఆమెకు అనుమతి లేదు. ఆమెకు వచ్చిన అవకాశాన్ని ఆమె వినియోగించుకున్న తర్వాత ఆమె చెప్తున్న మొదటి మాట, నా విజయానికి కారణం నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో ఉన్న మీరందరూ, క్రైస్తవ సంఘంలో ఉన్న మీరందరూ, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మీరందరూ, మీ విజయానికి కారణము మా సొంత ప్రయత్నము, మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు, మేమే మా విజయానికి కారణమని మీరు అనుకుంటున్నారేమో. కానీ నేను అంటాను, మీరు పొందుతున్న విజయాల్లో ముఖ్య కారణం మీరు ఆరాధిస్తున్న, నేను ఆరాధిస్తున్న మన దేవుడు. ఆ జెమిమా రోడ్రిగ్స్ అనొచ్చు, ఈ విజయానికి కారణం నా తల్లిదండ్రులని,